హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మా యొక్క ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. అంతేకాకుండా జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గం మరియు వారికి కేటాయించినటువంటి శాఖలు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, దేంట్లోనైనా సరే విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, గ్రూప్ 1, గ్రూప్ 2 దేంట్లోనైనా సరే మనకి ఎలా ఇస్తారంటే ఆర్థిక శాఖ ఎవరు చేస్తున్నారు, లేకపోతే విద్యుత్ శాఖ ఎవరు చేస్తున్నారు ఏంటి, ప్రస్తుతం ఎవరు చేస్తున్నారు ఏంటి అనే దాని మీద మనల్ని బిట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అలాగైతే కొన్ని సింపుల్గానే ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ కొన్ని కష్టంగా ఉంటాయి. వాటికి మనం ఆన్సర్ తప్పుగా చేస్తే మనం మార్కులు అనేవి కోల్పోతూ ఉంటాము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, ఆయన ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా చూస్తే పెట్టుబడులు, మౌలిక వసతులు, మైనారిటీ సంక్షేమం, సాధికారత, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్ ఇండెక్స్, మంత్రులకు కేటాయించినటువంటి కొన్ని మిగిలిన శాఖల గురించి ఇప్పుడు చూద్దాం అన్నమాట. అయితే చంద్రబాబు నాయుడు గారిది కనుక మళ్ళీ ఇంకొకసారి మనం చెప్పుకుంటే ఆయన ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, పెట్టుబడులు, మౌలిక వసతులు, మైనారిటీ సంక్షేమం, సాధికారత, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్ ఇండెక్స్, మంత్రులకు కేటాయించినటువంటి ఈ క్రింద ఉన్నటువంటి కొన్ని శాఖల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అన్నమాట. ఇవన్నీ కూడా ఎవరికి? ఇవి చంద్రబాబు నాయుడు గారికి అనమాట. ఓకే, తర్వాత చూస్తే మనకి తర్వాత నెక్స్ట్ వచ్చేసి కేఈ కృష్ణమూర్తి గారు. కేఈ కృష్ణమూర్తి గారు ఈయన వచ్చేసి ఏంటంటే డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. ఇవేంటంటే కేఈ కృష్ణమూర్తి గారికి ఈయన మంత్రి అనమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి నిమ్మకాయల చినరాజప్ప గారు. ఓకే, ఈయన డిప్యూటీ సీఎం, హోంశాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. ఓకే, పంచాయతీ సెక్రటరీ వాళ్ళు బాగా గుర్తుంచుకోవాలండి, ఇది విపత్తు నిర్వహణ, నిమ్మకాయల చినరాజప్ప గారు. ఓకే, తర్వాత మనం చూసుకుంటే యనమల రామకృష్ణుడు గారు. ఈయన వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, ఆర్థిక శాఖ, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్స్, శాసనసభ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారంటే యనమల రామకృష్ణుడు గారు చూసుకుంటారు. తర్వాత చూసుకుంటే మనకి నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు వచ్చేసి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్, ఐటీ. ఓకే, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు చూసుకుంటారు. పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ పాయింట్ అనేది బాగా గుర్తుంచుకోవాలన్నమాట. నారా లోకేష్ గారు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్. ఓకే, తర్వాత చూస్తే కిమిడి కళా వెంకట్రావు గారు. ఓకే, ఈయనేంటంటే విద్యుత్ శాఖ ఎవరు చేస్తున్నారు అని కనుక అడిగితే కిమిడి కళా వెంకట్రావు గారు మంత్రిగా ఉన్నారు. ఓకే, తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు
కింజరపు అచ్చెన్నాయుడు గారు. ఈయనేంటంటే రవాణా శాఖ, బీసీ సంక్షేమం, చేనేత, జౌళి. మనల్ని అడగొచ్చు ఏంటంటే బీసీ సంక్షేమ శాఖ ఎవరు చేస్తున్నారు అని. ఓకే, ఏ విధంగా మనం గుర్తించుకోవచ్చు. ఇంకోటి చూడండి, వెంకట సుజయ కృష్ణ రంగారావు గారు. ఎవరు? వెంకట సూర్యకృష్ణ ఈయనేం చేస్తారంటే ఈయన దేనికంటే మంత్రిగా మైనింగ్ అండ్ జియాలజీగా చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనం సిహెచ్ అయ్యన్న పాత్రుడు, ఈయన రోడ్డు భవనాల శాఖ. సిహెచ్ ఈయన ఏంటంటే రోడ్డు భవనాల శాఖగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకి గంటా శ్రీనివాసరావు గారు. ఈ గంటా శ్రీనివాసరావు గారు ఏంటంటే ప్రాథమిక మాధ్యమిక ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖల్ని నిర్వహిస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా చెప్పుకునేది ఏంటంటే కొత్తపల్లి శ్యాముల్ జవహర్. కొత్తపల్లి శ్యాముల్ జవహర్ గారు ఈయన ఏంటంటే ఎక్సైజ్ శాఖ ఎవరు చేస్తున్నారంటే ఈయన చేస్తున్నారు అన్నమాట. ఎక్సైజ్ శాఖగా చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత పైడికొండల మాణిక్యాలరావు గారు మీ అందరికీ తెలిసిందే. దేవాదాయ శాఖ. ఈయనేంటంటే దేవాదాయ శాఖ చేస్తున్నారని చెప్పొచ్చు. తర్వాత కామినేని శ్రీనివాస్ గారు ఈయన ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కొల్లు రవీంద్ర. తర్వాత ఎవరు? కొల్లు రవీంద్ర. ఈ కొల్లు రవీంద్ర గారు న్యాయశాఖ, క్రీడా, యువజన సర్వీసులు అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావు గారు. మన అందరికీ తెలిసిందే. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈయన జలవనరుల శాఖ అనేది చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నక్క ఆనంద్ బాబు గారు. ఒక నిమిషం. ఈయన సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి మనకి కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు అన్నమాట. ఓకే. తర్వాత
తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే ప్రత్తిపాటి పుల్లారావు గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈయన వచ్చేసి ఏంటంటే పౌర సరఫరాల శాఖ వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరా శాఖ వినియోగదారుల వ్యవహారాలు ఎవరు చూస్తున్నారంటే ప్రత్తిపాటి పుల్లారావు గారు చూస్తున్నారు. అయితే సిద్ధా రాఘవరావు గారు తర్వాత వచ్చేసి ఈ మన సిద్ధా రాఘవరావు గారు వచ్చేసి ఏంటంటే ఈయన అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరు చేస్తున్నారంటే రాఘవరావు గారు చేస్తున్నారని చెప్పి మనం ఆన్సర్ చేయాలి. ఇంకోటి పొంగూరి నారాయణ, పొంగూరి నారాయణ, పొంగూరి నారాయణ రావు గారు వచ్చేసి ఏంటంటే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా చూసుకుంటే అర్బన్ డెవలప్మెంట్, తర్వాత అర్బన్ హౌసింగ్. ఓకే, పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ రాసేటటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా విఆర్ఓ రాసేటటువంటి స్టూడెంట్స్ ఇవి బాగా గుర్తుంచుకోవాలి. నారాయణ గారు వచ్చేసి మనకి ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, అర్బన్ హౌసింగ్ ఇవన్నీ కూడా నారాయణ గారు చేస్తున్నారు. తర్వాత చూస్తే మనకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తర్వాత కన్నా మనం చూసుకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈయన వచ్చేసి ఏంటంటే వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, సెరికల్చర్ చూసుకుంటున్నారు అన్నమాట. ఓకే, చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చేసి మనకి ఏమేమి చూసుకుంటున్నారో అని అడిగితే వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, సెరికల్చర్ చూసుకుంటున్నారని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత చూస్తే మనకి చిడిపిరాల ఆదినారాయణ రెడ్డి గారు, ఓకే, చెండిపిరాల ఆదినారాయణ రెడ్డి గారు వచ్చేసి ఏమేం చేస్తున్నారంటే మార్కెటింగ్ అండ్ గిడ్డంగుల శాఖ, అదేవిధంగా చూసుకుంటే పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్య సహకార శాఖ. ఓకే, మళ్ళీ సింపుల్గా అడగొచ్చు సహకార శాఖ ఎవరు నిర్వర్తిస్తున్నారు అని అడిగితే చెండిపిరాల ఆదినారాయణ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు అని మనం ఆన్సర్ చేయాలి. ఇంకోటి వచ్చేసి బోమా అఖిల ప్రియారెడ్డి, ఓకే, ఏంటంటే నిర్వర్తించేటటువంటి శాఖలు ఏంటంటే టూరిజం, తెలుగు భాష సాంస్కృతిక శాఖ, టూరిజం, తెలుగు భాష సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే కాల్వ శ్రీనివాసులు, వచ్చేసరికి రూరల్ హౌసింగ్. ఓకే, రూరల్ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ, రూరల్ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ అనేది చూసుకుంటున్నారు. తర్వాత మనకి అందరికీ తెలిసిందే పరిటాల సునీత గారు, పరిటాల సునీత గారు వచ్చేసి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, సెరప్పో, అదేవిధంగా చూసుకుంటే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్. ఓకే, అదే మళ్ళీ పరిటాల సునీత గారి గురించి అడిగినప్పుడు సెరప్ ఎవరు నిర్వర్తిస్తున్నారు అని అడిగితే సింపుల్గా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలండి. తర్వాత చూస్తే ఎన్ అమర్నాథ్ రెడ్డి
ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు వచ్చేసి పరిశ్రమల శాఖ, ఇక్కడ నేను రాస్తాను ఒకసారి, ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు. ఓకే, ఏంటంటే పరిశ్రమల శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రి బిజినెస్, అదేవిధంగా చూసుకుంటే కామర్స్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ కూడా అమర్నాథ్ రెడ్డి గారు చూసుకుంటున్నారు అన్నమాట. ఈ విధంగా మనం మంత్రిత్వ శాఖ గురించి తెలుసుకోవచ్చు. ఓకే, ఏంటంటే మనకి ఎగ్జామ్స్లో పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ఎగ్జామ్స్లో కావచ్చు, విఆర్ఏ విఆర్ఓ దేంట్లోనైనా సరే ప్రస్తుతం ఈ శాఖ ఎవరు నిర్వర్తిస్తున్నారు అని అడిగితే మనం సింపుల్గా ఆన్సర్ చేయగలగాలి. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి, ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేవి ఎలా చూడాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. మీరు ఇక్కడ youtube.com/Telugu కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టడం ద్వారా మీకు మా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మా ఛానల్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా, ఇక్కడ చూడండి వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీకు చాలా వరకు వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి చేసినటువంటి వీడియోసే. ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, కానిస్టేబుల్స్, ఎస్ఐ, పంచాయతీ సెక్రటరీ అందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, అయితే చూడండి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అని రాసినంత మాత్రం ఇది కేవలం పంచాయతీ సెక్రటరీకే ఉపయోగపడుతుందని కాదు, అన్ని ఎగ్జామ్స్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత మీరు ఇక్కడ ఉన్న ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇండియన్ పాలిటీ, ఎకానమీ, న్యూ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా చూసుకుంటే జనరల్ నాలెడ్జ్, సైన్స్కి సంబంధించినవి ఇవన్నీ కూడా మీకు ఈ రకంగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు జాబ్ న్యూస్ అనేది చూసారు, దీని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా చూసుకుంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏంటి అనేది వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఇవి జాబులకు సంబంధించినవి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నేను ఇప్పటి వరకు ఎన్ని జాబులు అయితే పెట్టానో, ఎన్ని జాబ్ వీడియోస్ అయితే పెట్టానో అన్నీ కూడా మీరు చూసుకుని మీరు దానికి ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.